హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బార్బీ లాగ్స్. అందరికీ కనుమ శుభాకాంక్షలండి. ఈరోజు మేము ఇంట్లో పెద్దలకి దండం పెట్టుకుంటాము. అయితే ఫస్ట్ మేము గారెలు వేస్తున్నామండి. మా నాటుకోడి పులుసు గారెలండి. మా పిన్ని అన్నీ కలిపి గారెలు ఏమేం కావాలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ కలిపి నాకు పిండిస్తుంది. నేను గారెలు వేస్తున్నానండి. అయితే మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు కనుమ, ఏమేమి వండుకున్నారు? ఈరోజు మా ఇంట్లో నాటుకోడి చిల్లిగారెలండి. టిఫిన్ కిందకి ఇలా గారెలు వేసుకుని దండం పెట్టుకుని పరవాణం వండుకుని పెద్దలకి వాళ్ళకి బట్టలు పెట్టుకుని మేము ఇలాగా అన్ని ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత దేవుడికి పెట్టుకుని అప్పుడు మేము దండం పెట్టుకుని తింటామండి. అయితే మీరు మీ ఇంట్లో ఎలా కనుమ సెలబ్రేషన్స్ చేసుకున్నారు? మేమైతే ఇలా పెద్దలకి దండం పెట్టుకుని బట్టలు పెట్టుకుని గారెలు చూడ ఎంత స్పైసీగా వేస్తున్నాయి, చాలా బాగున్నాయండి గారెలు. నేను వేస్తున్నాను. తర్వాత మా అన్నయ్య నాటుకోడి వండుతున్నాడండి, నాటుకోడి పులుసు. ఇలా నాటుకోడిని మా అన్నయ్య ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయలు చెక్క లవంగాయలు అన్నీ వేసి వేయించి మా అన్నయ్య వండుతాడు. మా అన్నయ్య చాలా బాగా వండుతాడండి కర్రీస్, అందుకే మా అన్నయ్యకి ఇచ్చాము. మా అన్నయ్య వండుతున్నాడు నాటుకోడి పులుసు. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏగిపోయిన తర్వాత బాగా వేగాలండి. వేగిన తర్వాత బాగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నామండి మేము, నాటుకోడి కదా, అందుకనే కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా తిప్పుతూ ఉండాలి. పసుపు కొంచెం వేసుకుని ఇలా తిప్పుతూ ఉంటే ఉల్లిపాయ బాగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయ. మా అన్నయ్య కర్రీస్ చాలా బాగా వండుతాడండి, నాన్ వెజ్ కర్రీస్ అన్నీ. అందుకని వాళ్ళు మా అన్నయ్యకి ఇచ్చాము మేము. నేను మా పిన్ని గారెలు వేసాము, మా అన్నయ్య ఏమో నాటుకోడి పులుసు చేశాడు. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నామండి. అలా కొంచెం సరిపడా వేసుకోవాలి, చూసుకుని వేస్తున్నాడు. అలా తిప్పుకుంటూ ఉండాలండి, బాగా మగ్గిపోతుంది ఉల్లిపాయ. తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత అది సాల్ట్ అది కూడా బాగా కలయపెట్టుకోవాలండి అట్లాగా. తర్వాత అది బాగా మగ్గిపోయిన తర్వాత తగినంత చూసుకుని మీరు కారం ఎంత పడుతుందో ఏంటో చూసుకుని వేసుకోండి. ఇలా వేసాం మేమైతే. చాలా బాగుందండి కర్రీ, ఎంత బాగుందో కర్రీ, నాటుకోడి పులుసు. అసలు గారెల్లోకి నాటుకోడి కాంబినేషన్ అయితే ఎంత బాగుంటుందో కదా, చాలా బాగుంది కర్రీ కూడా. బాగా ఎంజాయ్ చేస్తూ మేము చక్కగా తిన్నాం. ఇదిగోండి కర్రీ అసలు ఎంత బాగుందో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హ్యాపీ కనుమ.